సుందరమ్మ సుందరమ్మ ఏమిటండి? వా వంటిట్లో ఎంతసేపు పడి ఉంటావు? 6ంటికి బాదం పాలు పట్టావా? ఇచ్చాను. 6:30కి మినపకుడుములు ఇచ్చావా? ఇచ్చానండి. మరి 7ంటికి 7ంటికి పిస్తా పప్పు పెట్టాను. 7:30కి ఒళ్ళంతా వెన్నపూస రాశాను. 8 గంటలకి పైనాపిల్ జ్యూస్ ఇచ్చాను. 8 గంటలకి 8:30కి ఇగో ఈ చపాతి గొడవ చేస్తున్నాను. చేసి నా చేతులు పడిపోతున్నాయండి. పిచ్చి సుందరం, అబ్బాయి జాతకంలో కోటీశ్వరుడి ఇంటికి అల్లుడయ్యే ఉన్నదే. కోటీశ్వరుడి ఇంటికి అల్లుడు అంటే మాటల అందంలో మన్మధుడు, బలంలో భీముడై ఉండాలి. మీ పిచ్చి కాకపోతే ఆ కోటీశ్వరుడు అయ్యేలోపు మన కత్తులు చూస్తే బస్ స్టాండ్ లో బిచ్చగాడు అయ్యేలా ఉన్నామండి. అంటే మా సంతానలక్ష్మి ఈ ఏడాదైనా నీ కూతురు పెళ్లి చేసేది ఉందా లేదా? చేద్దామనే ఉంది. తగిన సంబంధం రావద్దు. నీ గొంతుమ్మ కోరికలును బరువు బాధ్యతలు తగ్గించుకోవచ్చు కదా ఏడాదన్నా చేసి. ఏంటమ్మా పెద్దనా, మా బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తున్నట్టు చెప్తున్నావు. మా పిల్లలకి చేస్తే చేస్తా, లేకపోతే లేదు. నీకెందుకు? కాకపోతే ఏంటే నువ్వేమన్నా ఆర్చేదానివా తీర్చేదానివా? బరువు అంట బరువు చేసావుగా. నీ కూతురికి బరువు దింపుకుందామని పెళ్ళి కొంతమంది ముచ్చుకోడికి ఇచ్చి చేశావు. వచ్చి తయారై కూర్చుంది కానీ ఇంట్లో. అమ్మగారు ఆవు పాలు వచ్చాను. టిఫిన్ అక్కడ తగలడి, నువ్వు ఇక్కడ తగలడవే. కొంచెం ఇది చూసి చెప్పవే, ఇంగ్లీష్లో తగలడ్డాయి. నాకేం వచ్చిందండి? ఈ మధ్య ఏదో నేర్చుకున్నానని చెప్పావు కదే. అది ఎప్పుడో చదువుకుంటే 4 అక్షరాలు. ఆ 4 అక్షరాల్లో 2 ముక్కలు ఇందులో చూసి చెప్పవే. MY మై నా ఒక అంటే నా అని కూడా నచ్చలేండి. డీల్ దుప్పులు అండి. అదే జింకలు ఇంకా నీళ్ళు ఉంటాయి కదా దుప్పులు, వాటిని అంటారు. నీ మొహం, ఎవరైనా నా దుప్పు అని రాసుకుంటారు ఏమిటే? కాదండి, డియర్. డియర్ అంటే ఏంటే? నాకు సిగ్గండి. నీ సిగ్గు చత్తుబందలవ్వా, సిగ్గు పడతావేంటి? లవ్ ని అది ఇంగ్లీష్ లో అంటారు. అదానా? అన్ని పాతకాల పద్ధతులు. అంటే ఏమిటే? ప్రాణేశ్వరి అనా? కాదు. మరి ఏమిటి? త్వరగా చెప్పవే. నా ప్రియాని. అయ్యో అయ్యో, సంపాదించిందంతా ఇలా తగలేస్తే మనకు మిగిలేదేంటి? ఎంతమంది పిల్లల్ని పెంచాలా, వాళ్ళకి బతుకు జరిగి చూపించాలా? వాళ్ళు ఎప్పుడు పొద్దున ఏమంటారు మన్ని? మా నాన్న నాకేమి ఇచ్చాడు, చేతిలో చెప్ప అంటారు. ఇంట్లో పని మనిషి, తోటలో పని మనిషి, దొడ్లో పని మనిషి, ఒడ్లకి మిషను, వంటకి మిషను, గాలికి మిషను, అన్నిటికీ మిషన్లే. ఇంకేమిటి చేసేది? వండుకోవడం, తినటం. ఈ మాత్రం పనికి ఆపసోపాలు, కోపతాపాలు. ఆ కాలంలో ఈ మిషన్లన్నీ లేకుండా మేము పని చేయలేదేమిటి? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేడయ్యా పురుషు 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 అయ్యో నాకు సిగ్గేస్తుంది. పురుషు అయ్యో నేను చెప్పగలను. మాస్టరు 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 నాకు ఎంకులు అన్నీ వస్తాయి, నేను చెప్పాలా మాస్టరు? నా ముందు గ్యాప్ ఉంది. ఒకటి కదా మాస్టరు? కరెక్ట్ కదా నేను చెప్పేది? ఒకటే కదా మాస్టరు? ఆ తర్వాత రెండు కదా మాస్టరు? 2 అయితే మీరు అక్కడే ఉండండి, నా పక్క రావకండి. ఇంకా 2 తర్వాత 3 కదా మాస్టరు? 3 ఏదో అట్లా అనుకుంటున్నా కదా మాస్టరు? 3 కదా మాస్టరు? 3 నాకు అన్ని అంకెలు వచ్చేస్తున్నాయి. 3 తర్వాత ఏమొస్తుంది మాస్టరు? 3 తర్వాత ఏమొస్తుంది? 6 కాదు, 8 కదా మాస్టరు? 8 కదా? 3 తర్వాత 8 వస్తుంది కదా మాస్టరు? చీపో. మీరు ఇక్కడ రండి అంటే హిందీలో ఏం చెప్తారు? మీరు ఇక్కడ రండి అంటే ఆప్ ఇదర్ ఆయియే అని చెప్తారు హిందీలో. మళ్ళీ నేను అక్కడ వెళ్ళి ఏం చెప్పాలి? నేను అక్కడ వెళ్ళి ఇక్కడ రా అంటే ఏం చెప్పాలి? నేనే అక్కడ వెళ్తాను, అక్కడ వెళ్ళి నేనే చెప్తాను ఇదర్ ఆయియే, అంతే. హాయ్ నీరుజీ, హాయ్ శ్రీవాణి గారు. నేను ఇంత ఎనర్జెటిక్గా ఉన్నానంటే దానికి కారణం మీరేనండి. ఎందుకంటే మీరు పెట్టిన కాన్సెప్ట్ అలాంటిది. జంపలకిడి పంబ అనేది పేరు వింటేనే ఇంత నవ్వు వచ్చేస్తుంది. ఆ వీడియో చేయడంలో కూడా మేము ఎంత ఎనర్జెటిక్గా చేసామంటే అంత బాగా అనిపించింది.
ఆ ఎనర్జెటిక్ తోటి అంత చిన్న పిల్లలమైపోయి ఆ విధంగా చేయడము నాకు కాకుండా మా పిల్లలకు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు కదా, బాబు వీడియో చేయడం, పాప నాతోటి పార్టిసిపేట్ చేయడము, ఇవంతా చూస్తుంటే అసలు మా పిల్లలు నేను తల్లి పిల్లల్లాగా అసలు లేనేలేదు. ఎట్లా అంటే ఆ ఫ్రెండ్స్ లాగా ఉండి ఈ కాంపిటీషన్ని మేము సక్సెస్ఫుల్ చేసామనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి జంబలకడి పంబ అనే కాన్సెప్ట్లో ఉన్న థీమ్ అలాంటిదండి. ఎందుకంటే ప్రతి ఒక్క సన్నివేశము చాలా చక్కగా ఉంది. అది వింటుంటేనే అంత నవ్వు వచ్చేదాలాగా ఉంది, అందరికి ఎనర్జీని ఇచ్చేలాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇచ్చినందుకు నీరుజికి, శ్రీవాణి గారికి నా ధన్యవాదాలు. హాయ్ నీరుజీ, హాయ్ స్పాన్సర్ శ్రీవాణి గారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా మంచి థీమ్ ఇచ్చారు. 5th థీమ్ అనమాట ఇది. చాలా మంచి థీమ్ ఇచ్చారు. నవ్వలేక చచ్చాం. చేస్తున్నంతసేపు నవ్వుతానే ఉన్నానండి. నిజంగా చెప్తున్నాను నేను. మా పిల్లలు నేను నవ్వుతానే ఉన్నాం అనమాట. ఇంకా అంత బాగుంది. చాలా బాగుంది మేడం. చాలా మంచిది ఇచ్చారు. 5th యానివర్సరీ సందర్భంగా మీ ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. ఎనర్జెటిక్ టాలెంట్ గ్రూప్ ఫ్రెండ్స్, హాయ్ నీరు, హాయ్ శ్రీవాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. 72 కాంపిటీషన్ ఇంత సక్సెస్ఫుల్గా అయిందండి. అందుకే చాలా ఎంజాయ్ చేసుకుంటూ, స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటూ, అన్ని గుర్తు చేసుకుంటూ మేము చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము. నిజంగా 5th కాన్సెప్ట్ ఎంత బాగా, ఎంత హ్యాపీగా, ఎంత స్కూల్ డేస్ గుర్తు పెట్టుకుని చేస్తున్నందుకు నిజంగా చాలా ఎంజాయ్ చేశాను నేను. నిజంగా మంచి కాన్సెప్ట్, జంబలకడి పంబ కాన్సెప్ట్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీరు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీవాణి గారికి, నీరు గారికి, అండ్ మా పిల్లలు కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ నీరు. హాయ్ ఎనర్జెటిక్ ఫ్రెండ్, హాయ్ నీరుజీ, హాయ్ శ్రీవాణి చౌదరి గారు. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను స్కూల్కి వెళ్ళొచ్చాను. ఈ కాంపిటీషన్ పెట్టినందుకు మన నీరుజీకి థ్యాంక్ యూ. నేను అమ్మ ఇదిగో దిష్టి తగలకుండా చుక్కు పెట్టింది, స్కూల్లో దిష్టి తగలకుండా. ఈ కాంపిటీషన్ పాల్గొన్నందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది. స్కూల్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము. థ్యాంక్ యూ నీరుజీ, థ్యాంక్ యూ స్పాన్సర్ శ్రీవాణి చౌదరి గారు. 72 ఆన్లైన్ కాంపిటీషన్ పార్టిసిపేషన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. నిజంగా చెప్తున్నా, చిన్నప్పుడు స్కూల్లో మనం ఎంత అల్లరి చేస్తాము, ఎంత టీచర్ని సతాయిస్తాము, అన్నీ గుర్తు చేస్తున్నారు. నీరుజీ మీరు ప్రతి ఒక్క కాంపిటీషన్కి ఒక్కొక్క మెమరీని గుర్తు చేస్తున్నారు. నిజంగా ఈ టాస్క్ చేసినందుకు చాలా హ్యాపీ యానివర్సరీ. 5 నుండి 6కి 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఎనర్జెటిక్ ఉమెన్స్ గ్రూప్స్కి హ్యాపీ యానివర్సరీ. ఈ గ్రూప్ అడ్మిన్ నీరుజీ గారికి, స్పాన్సర్ ఈ ఎనర్జెటిక్ యానివర్సరీ స్పాన్సర్ శ్రీవాణి చౌదరి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గ్రూపు ఇలాగనే ముందు దినదిన ప్రాయంగా అభివృద్ధి చెందాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నీరుజీ. హాయ్ నీరు, హాయ్ ఎనర్జెటిక్ గ్రూప్, హాయ్ శ్రీవాణి చౌదరి గారు. నిజంగా ఇలాగా నేను ఇంత మంచి గేమ్లు పెట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను సంతోషంగా చేశాను, నేను చాలా హ్యాపీగా చేశాను. చాలా థ్యాంక్స్.